ఏ పేషెంట్‌కి అయితే 6 గంటల కన్నా ఎక్కువ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది అనిపిస్తుందో, వీళ్ళకి మనం ఆపరేషన్‌ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి చేస్తాం. ఎప్పుడైతే 6 గంటలు దాటి ఒక సర్జరీ చేస్తామో, దట్ టూ జనరల్ అనెస్థీసియా ఇచ్చి చేస్తామో, అనెస్థీసియా పరంగా రిస్కులు గానీ, ఓవరాల్ మన బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ గానీ, బ్లడ్ లాస్ ఛాన్సెస్ గానీ, ఫ్యాట్ ఎంబోలిజం గానీ, కాళ్ళల్లో డీవీటీ లాంటివి రావడం గానీ రిస్కులు పెరుగుతాయి. అదొకటి. 2 ఎనీ బాడీ కాంటూరింగ్ సర్జరీ పేషెంట్‌కి ఆపరేషన్‌కి ముందు డీవీటీ ప్రొఫైలాక్సిస్ అనేది ఇస్తాం. అంటే రక్తం గడ్డకట్టకుండా ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్. అదే కాకుండా ఆపరేషన్ జరుగుతున్నంత సేపు, ఆపరేషన్ తర్వాత పేషెంట్ వాళ్ళంతట వాళ్ళు లేసి కంఫర్టబుల్‌గా నడిచే వరకు మనం కాళ్ళకి డీవీటీ పంప్స్ అని పెడతాం. సో, అది కంటిన్యూయస్‌గా మన ఈ పిక్క భాగాన్ని స్క్వీజ్ చేయడం వల్ల రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం ప్రాపర్ కాలిక్యులేషన్ ద్వారా డ్యూరేషన్ ఆఫ్ సర్జరీని తగ్గిస్తున్నామో, అనెస్థీసియా పరంగా మనకి రిస్క్స్ అనేవి చాలా సిగ్నిఫికెంట్‌గా తగ్గిపోతాయి. బ్లడ్ లాస్ అనేది తగ్గిపోతుంది.